నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని అజీజ్ మస్జిద్లో ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఉపవాస దీక్షల సందర్భంగా జిఎంఆర్ అధ్యక్షుడు గుర్రపు మచ్చేందర్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, గంగారాం, బీఆర్ఎస్ మునవర్, సురేష్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు కొత్త అంజిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను అవమానించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కొత్త అంజిరెడ్డి మాట్లాడుతూ శాసనసభ నాయకుడు, ముఖ్యమంత్రి, సభకు అధిపతి, స్పీకర్లను ప్రతిపక్ష నేతలు అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగుడిని కొట్టి మొగుసాలకు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని ఆయన అన్నారు. శాసనసభలో స్పీకర్ను అవమానించడమే కాకుండా బయటకు వచ్చి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు అనంటే వాళ్ళకు ఒకటే ఉన్నది. గతంలో కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుని హోదాలో బట్టి విక్రమార్క గారు ఉంటుండు అని ఎప్పుడైతే నేను ప్రతిపక్ష నాయకుడిని పేరు పెట్టి సంబోధించాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండో కేసీఆర్ గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దళితుడిని స్పీకర్ హోదాలో కూర్చోబెడితే ఓర్వలేక స్పీకర్ని దూషించడం మొదలుపెట్టిరు. ఆ రోజు కేసీఆర్ గారికి గ్లాసులలో మందు పోషించిన ఈ జగదీశ్వర్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గారు బట్టి గారిని అవమానిస్తే ఈరోజు మా ప్రసాద్ కుమార్ గారిని జగదీశ్వర్ రెడ్డి గారు అవమానించారు. ఆ రోజు వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడితే బేషరతగా వాళ్ళకు వివరణ అడగకుండా అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేసిరు. మరి ఈరోజు ఒంటి కాలుపై లేచి ఇదే స్పీకర్ గారిని మాట్లాడినందుకు మేము అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే మొత్తం కొంపలు మునిగిపోయినట్టు, రాష్ట్రం ఏదో ఆగమైపోతున్నట్టు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మరి ఆ రోజు వర్తించలేదా? ఆ రోజు మా నాయకులను బయటకు పంపించినప్పుడు మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు కేవలం మా వాళ్ళు అసెంబ్లీ నుంచే పంపించిర్రు. మేమందరం డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, మా ముఖ్యమంత్రి వారికి డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళని శాసన సభ్యత్వానికి పనికి రాకుండా బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే
ఈ జగదీష్ రెడ్డి కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ తిరిగితే అక్కడ మేము అడ్డుకుంటాము. అవసరమైతే మేము దళితులమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం ఏకమై వాళ్ళని అడుగున అడ్డుకొని వాళ్ళకు చెప్పుల దండలేసామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ జగదీష్ రెడ్డి, ఖబర్దార్ టీఆర్ఎస్ పార్టీ నాయకులారా. ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల, దళిత ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా, అమర్యాదగా, అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ గారి పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగల్పారు. గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారిని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారు. లోక్సభ స్పీకర్గా తెలంగాణ బిల్లు పాసు చేసిన మీరా కుమార్ గారు తెలంగాణకు వచ్చి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. నేరేళ్లకు వెళ్తే అరెస్టు చేశారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారు. ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేశారు. కేటీఆర్ ఒక అసెంబ్లీ స్పీకర్ని పట్టుకొని నువ్వు అని సంబోధించడము, అసెంబ్లీ మీద అని చెప్పి సంబోధించడము, దళితుల దళిత పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా ఏ రకంగా అయితే వ్యవహారం చేస్తూ ఉన్నారో దాన్ని కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ కమిటీ నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున కేటీఆర్ జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో బిడ్డ ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీ వ్యవహార శైలి మారట్లేదు. దళితుల పట్ల మీకున్నటువంటి వివక్ష మారట్లేదు. మీ సరైన గుణపాఠం దళితులు ఖచ్చితంగా చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద వేల్పూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య సిబ్బంది ఫైలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించినారు. అది ఆడదోమ కుడితే బోధకాలు వస్తుంది, జ్వరం వస్తుంది, 3 రోజులు 8 రోజులు పడుకుంటారు. చేస్తాం. ఊళ్ళో కాదు, ఊరు బయట ఉన్న వాళ్ళకి చేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఊర్లలోకి తిరుమల ఊర్లలోకి వస్తారు కదా, వాళ్ళకి వేస్తున్నాం. ఇప్పుడు పోయొచ్చినాం అక్కడికి. సరేనా, మీరు అందరూ సపోర్ట్ చేయాలి. మీకు చేస్తాం అన్నప్పుడు కూడా అది మొద్దుకాయలు ఉంటాయి చూడగా, ఇట్లా మొద్దుకాయలు అంటారు. ఫైలేరియాను వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ వ్యాధి క్యూలెక్స్ అనే దోమ కాటు వలన సంభవిస్తుంది. ఇది మధ్యరాత్రి ప్రజలను తనకున్న వైరస్ని లోపలికి వదిలి ఈ వ్యాధిని కలుగజేస్తుంది. ఈ పరీక్షలు ప్రజలకు మేము గత 2-3 రోజుల్లో చేపట్టబోతున్నాం. సర్వే చేసినాం. ఈరోజు సర్వేలో ప్రజలకు దీని అవగాహన గురించి తెలియజేసినాము. ఈ ఫైలేరియా పరీక్షలు మిడ్నైట్ 8:30కి వాళ్ళు తిని పడుకోమని చెప్పేసి మధ్యరాత్రి చేస్తాము. మధ్యరాత్రి ఎందుకు చేయడం జరుగుతుందంటే క్యూలెక్స్ దోమ యొక్క కీటకము రక్తంలోనికి చల్లగా ఉన్నప్పుడే, బాడీ చల్లగా ఉన్నప్పుడు వస్తుంది. మధ్యరాత్రి మన బాడీ చల్లగా ఉంటుంది కాబట్టి రక్తం చల్లగా ఉంటుంది. అప్పుడే మనకు పరీక్ష ద్వారా వీటిని గుర్తించడం జరుగుతుంది. ఫైలేరియా వ్యాధి వస్తుంది. క్యూలెక్స్
అది ఆడదోమ కుడితే బోధకాలు వస్తుంది, జ్వరం వస్తుంది, 3-4 రోజులు 8 రోజులు పడుకుంటారు, కాలంతా వాస్తుంది, ఎర్రగా అవుతుంది. అది రాకుండా మేము క్యాంపులు పెట్టుకుంటే మీకు టెస్టులు చేస్తాం. నైట్లో జరుగుతుంది 8 గంటలకు తినేసి పడుకోవాలి, మధ్యరాత్రి టెస్టులు చేస్తాం. ఊళ్ళో కాదు, ఊరు బయట ఉన్న వాళ్ళకి చేస్తున్నాం ప్రస్తుతం. ఇప్పుడు ఊళ్ళకి ఊళ్ళకి వస్తారు కదా, వాళ్ళకి వేస్తున్నాం. ఇప్పుడు పోయొచ్చినాం అక్కడికి. సరేనా, మీరు అందరు సపోర్ట్ చేయాలి, మీకు చేస్తాం అన్నప్పుడు కూడా. మొద్దుకాళ్ళు అంటే మంచి ఒక ఫోటో తీరు మా దాంట్లో. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ లింగాపూర్ శివారంలో 200 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. మఖ్లూర్ మండల్ గుంజలి గ్రామం శివారంలో 200 ఎకరాలు, మొత్తం 400 ఎకరాల పంట పొలాలు ఎండినాక నీళ్లిస్తారా? వెంటనే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, లింగాపూర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు వస్తుండటంతో కిందకు విడుదల చేసి ఎండిపోయిన పంటలకు జీవం పోయాలన్నారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటలకు నీరు విడుదల చేస్తే కాపాడుకుంటామని, లేకుంటే చావే శరణ్యమన్నారు. లింగాపూర్ శివారం డ్యామ్ సాగర్ చివరి ఆయకట్టుకు అందని సాగునీరు, ఎండుతున్న వరి పొలాలు, ఇప్పటికే ఎండుముఖం పట్టిన 400 ఎకరాలు, మొత్తం ప్రభుత్వ డ్యాం కాలువ ద్వారా నీటిని అందించకపోవడంతో ఆయా గ్రామాలలో 400 ఎకరాల వరి పంట ఎండిపోయే పరిస్థితి దాపురించింది. చందో ఇదంతా వాగు, మొత్తం వాగంతా ఎండిపోయింది. అది మన గడ్డ. ఆ వేపు చెట్టు డబ్బా ఉంటుంది, 3 డబ్బా. ఓకే, ఇగో పైపులు వేసినాం, ఇట్లా చూడు, ఇట్లా పైపులు వేసినాం. మోటార్ అక్కడ ఉంది. ఇలా ఒక్కరోజు అంతే వచ్చింది నీళ్ళు. ఇక అన్ని వాటర్ అన్నీ పోయినాయిరా, మొత్తం పోయినాయి వాటర్. ఇది పరిస్థితి. దీనికి ఏమీ ఆధారం లేదు. పొలంకు పక్షాన ఇచ్చింది. వీళ్ళు ఒక్కరైతే అయిపోతాయి నీళ్ళు. ఇక ఇస్తుంది పరిస్థితి. స్టాండ్ తేలిందట, స్టాండ్ తేలింది. పరిస్థితి అది. ఏం చేద్దాం ఏం అర్థమవుతలేదు. ఇసుక మీద ఉన్నది ఇక స్టాండ్. ఇట్లా ఉంది పరిస్థితి. ఖరాబ్ అవుతుంది రావా ఈసారి, బాగా ఇబ్బంది అవుతుంది. ఇక మొన్న 2 పైపులు పెట్టినాము, ఈ వైట్ పైపులో ఈ లీకేజ్ అవుతుంది కొద్దిగా. ఈ రేపు ఒక్కరోజు నడుస్తాయి. రేపు పొద్దున 8 గంటలకు అట్లా వచ్చినాకంటే నీళ్ళు అయిపోతాయి నాకు తెలిసి. అది పరిస్థితి. సరే మరి, రైట్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామంలో గత ఆదివారం దాదాపు 20 నుండి 30 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో దానికి కారణమైన చేపల అమ్మకందారులకు ఆ బ్రిడ్జిపై కాకుండా వేరే పక్కన స్థలంలో పెట్టుకునే సదుపాయం కల్పించి బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ కాకుండా ఉదయం 6 గంటల నుండి దాదాపు 10:30 గంటల సమయం వరకు మండుటెండలో తన బాధ్యతను నిర్వర్తించిన ఎస్ఐ మౌనిక ఎన్ఎస్టీవీలో కథనాలకు స్పందించి వారికి వేరే చోట పెట్టుకునే వెసులుబాటు కల్పించినందుకు ఎన్ఎస్టీవీ యాజమాన్యం నుండి పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదములు.
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం అక్రమంగా వేప చెట్లను నరికివేసి ఎలాంటి పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న దళారీ బొలెరో వాహనంను పట్టుకున్న కౌడిపల్లి ఫారెస్ట్ సిబ్బంది రామకృష్ణ, సిద్ధులు కౌడిపల్లి ఫారెస్ట్ ఆఫీస్కు తరలించారు. ఏం కట్టింది అన్న లైట్ బంద్ నైట్ పెట్టిన అయిపోయింది. ఏముంది కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభాబండ్లను వరుసగా తరలివెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా ముందుకు వెళ్లే క్రమంలో పోలీసులకు ప్రభాబండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగింది. అంతేకాని ఈ సంఘటనలో ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదు. కొన్ని ప్రచార మాధ్యమాలలో ఈ సంఘటనలో కాల్పులు జరిగినట్లుగా ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో వార్తలు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టినా, వార్తలు రాసినా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హెచ్చరించారు. కరీంనగర్లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం రోజున వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు వివిధ అంశాలపై చేసిన నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొత్తపల్లి మాజీ ఎంపీపీ వాసాల రమేష్, చైర్మన్ డాక్టర్ పి ఫాతిమారెడ్డి, ప్రిన్సిపల్స్ వీరి రంజన్ మరియు భార్గవ్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.